రాష్ట్రమంతటా భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దళితులను విభజించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ని అవమానిస్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కమాన్పూర్, గోదావరి ఖని పట్టణాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంపీ. సామాజిక న్యాయం కోసం అందరూ అంబేద్కర్ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత సుల్తానాబాద్ శ్రీరాంపూర్ చౌరస్తా దగ్గరున్న కాకా విగ్రహానికి నివాళులర్పించారు. అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కుట్రలు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని యూజ్ చేసుకొని తప్పుదారులు పెట్టడానికి ప్రజలను మబ్బులో పెట్టి ఎస్టీలను బీసీల మీద కుట్రలు జరుగుతున్నాయి. ఈ సమయం చాలా కీలకమైన సమయం. విమర్శలు చేస్తున్నారు. మన అమిత్ షా గారు కూడా రాజ్యసభలో అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి నేను అడుగుతున్నప్పుడు అమిత్ షా గారికి, బీజేపీ పార్టీ నాయకులకి వాళ్ళందరూ గమనించాలి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వాళ్ళకి అప్లై కాదా, కాన్స్టిట్యూషన్ వాడుకొని వారు పవర్కి రాలేదా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించే అవసరం ఉన్నది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు ఎంపీ వంశీకృష్ణ. రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రామగుండంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎంపీ. రాజ్యాంగ పరిరక్షణకు పార్టీలకు అతీతంగా పోరాడాలని, రాజ్యాంగంపై కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కమ్యూనిటీస్ని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని అందరినీ డివైడ్ అండ్ రూల్ చేసే పాలసీ లెక్క ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ హక్కులు ఉన్నాయి, సమానంగా హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు 70 సంవత్సరాల క్రితమే ఆలోచించి ముందు చూపుతో ఏదైతే మనకు రక్షణ ఇచ్చినారో అది ఆ రాజ్యాంగం ఈరోజు చాలా కుట్రలు జరుగుతున్న దాని మీద మనం అందరము ఏకమై దాన్ని ఎదుర్కొనే సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆ మహనీయునికి కులాన్ని ఆపాదించకూడదన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, గోదావరి ఖని పట్టణాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. అంబేద్కర్ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ రోజు కూడా ప్రపంచంలోనే ఇంత గొప్ప కాన్స్టిట్యూషన్ ఉన్నదంటే అది కేవలము మన భారతదేశంలో ఉన్నదని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైతే చేస్తారో వాళ్ళు అన్ని వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మన సంవిధానంలో ఏదో ఒక రిలీఫ్ కల్పించడం జరిగింది. మనకు తెలంగాణ వచ్చిందంటే కూడా చిన్న రాష్ట్రాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఆ కాన్సెప్ట్తో మనకు తెలంగాణ రావడం జరిగింది. వారి ఆశయాలు పూర్తి చేయాలి. అందరు కూడా మంచిగా చదువుకుని ఎదిగి ఇంకొక 10 మందికి సహాయపడేలాగా చేయాలని చెప్పి కోరుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలాల్లోని రామకృష్ణాపూర్, మందమర్రి మార్కెట్, ఊరు మందమర్రి ప్రాంతాల్లోనూ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా ఇదే మాట్లాడుతుంటారు. నిజంగానే ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ బలంగా గట్టిగా ఉందంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఇన్ని మార్పులు వచ్చినప్పుడు, జనరేషనల్ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసి చాలా తక్కువ చేంజెస్ చేస్తారు మార్పుల వల్ల. కానీ ఏదైతే కోర్ ఉందో ఆ కోర్ ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే స్థాపించారో అదే కోర్ నడుస్తుంది. అందు గురించి అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించి, గుర్తించి వారి స్ఫూర్తితోనే అందరు కూడా ముందుకు వెళ్తుంటారు. ఇది ఒక సమయము. మళ్ళీ ఒకసారి మనం అంబేద్కర్ గారు ఏదైతే మన జాతికి, మన దేశానికి వారు ఏదైతే కాంట్రిబ్యూట్ చేశారో. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వినోద్ కుమార్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.